హాయ్ అండి, హలో, నమస్తే. వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి బోన్లెస్ ఫిష్ ఫ్రై. ముందుగా దీనికోసం ఒక ప్లేట్లో 3 స్పూన్ల కారం, 1 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ జీలకర్ర పౌడర్. వీటన్నిటిని ఇలా బాగా కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ వీటిని కలిపేసుకోవాలి. ఈ ఫిష్ క్వాంటిటీ వచ్చేసి 1 kg. దీనికి సరిపడా మసాలా అనేది ఈ కొలతలతో సరిపోతుంది. సో ఇప్పుడు ఇది ఇలా పూర్తిగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మరికొద్దిగా వాటర్ వేసి ఇంకొంచెం పల్చగా తడిపేసుకొని ఇప్పుడు ఇందులో 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ముందుగానే కడిగేసి పెట్టుకున్న ఫిష్ని ఇందులో సాల్ట్ అండ్ కొద్దిగా లెమన్ వేసి నీట్గా ఫిషెస్ని కడిగేసుకున్నాను. నీచు వాసన రాకుండా ఉండాలి అంటే లెమన్ కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని ఈ మసాలా పైన ఈవెన్గా పరిచేసి మసాలా అంతా దానికి అప్లై చేయాలి. మసాలా అంతా ఈ చేప ముక్కకి పట్టించిన తర్వాత మినిమం 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ బాగా దీన్ని మ్యారినేట్ చేయాలి. అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని 1 by 1 వేసుకొని పూర్తిగా ఇలా ఫిషెస్ అన్నీ మసాలా పట్టించేసి వీటిపైన మూత పెట్టేసి ఒక 1 అవర్ పాటు ఇలా మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 అవర్ తర్వాత చూస్తే ఫిషెస్ అనేటివి ఇలా మ్యారినేట్ అయి ఉన్నాయి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసి ఇందులో 1 by 1 ఫిషెస్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ డీప్ ఫ్రై చేసేటప్పుడు మంట అనేది లో ఫ్లేమ్ మీద పెడితే మనకు లోపల దాకా బాగా ఫ్రై అవుతాయి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొద్దిగా కదిలించినట్టుగా ఇలా ఫిషెస్ని ఇలా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగానే స్పూన్తో ఇలా అంటే మసాలా అంతా ఆయిల్లో పడిపోతుంది. సో ఫైనల్గా డీప్ ఫ్రై అయిన తర్వాత కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో కంప్లీట్గా మనకు 5 to 8 minutes వరకు ఇలా డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి చూద్దాం. ఇప్పుడు ఫిషెస్ అన్నీ కంప్లీట్గా వేసేసుకొని ఇలా మనకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫిషెస్ని ఇలా వేయించుకోవాలి. అంతే, టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ. వీటిని ఆనియన్స్తో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.